బడా గణేష్ నిమజ్జన మహోత్సవానికి రంగం సిద్ధమవుతోంది. రేపు జరగబోయే ఖైరతాబాద్ నిమజ్జన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి హైదరాబాద్ సిపి సివి ఆనంద్ వెల్లడించారు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం మొదలవుతుందన్నారు. నిమజ్జన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు సిపి. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా వద్ద నిమజ్జనం చేయడానికి క్రెయిన్లు ఏర్పాటు చేశామన్నారు. విగ్రహాల ఎత్తుల ప్రకారం స్థానిక పోలీసు అధికారులతో కలిసి రూట్ మ్యాప్ తయారు చేశామన్నారు. జిహెచ్ఎంసీతో కలిసి రోడ్ల మరమ్మతులు చేశామన్నారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా రూట్ డైవర్షన్లను చేశామని తెలిపారు. 29,000 మంది పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. 250 కెమెరాలతో పాటు 9 డ్రోన్లు అందుబాటులోకి ఉంచామన్నారు సిపి సివి ఆనంద్. గణేష్ నిమజ్జనం రేపు ఉదయం నుండి ప్రారంభమవుతుంది, సెప్టెంబర్ 6వ తేదీ. దాని గురించి గత 20 రోజులుగా అన్ని విధాలుగా ఏర్పాట్లు, సమన్వయ సమావేశాలు, ఇంటర్నల్ మీటింగ్స్, డిపార్ట్మెంట్ పోలీసు, ఇంటర్ డిపార్ట్మెంటల్ మీటింగ్స్, జిహెచ్ఎంసి, రెవెన్యూ, R&B, ఎలక్ట్రిసిటీ, వాటర్, ఆర్టీసీ, ఆర్టీఏ అందరితో కూడా ఎన్నో సార్లు మీటింగ్స్ జరుపుకోవడం జరిగింది. సో రేపటి కోసం ఏర్పాట్లు అన్ని కూడా దాదాపుగా పూర్తయ్యాయి. కొన్ని ఇంకా క్రేన్స్ అన్ని ఏర్పాటు చేసేది ఉంది. అది ఈరోజు మధ్యాహ్నం వరకు అయిపోతుంది. ముందుగా నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 40 క్రేన్లు ఉంటాయి. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, అక్కడ గార్డెన్ పాయింట్ అనే అక్కడ 2 క్రేన్లు కొత్తగా ఏర్పాటు చేయడం, సంజీవయ్య పార్క్ దగ్గర అక్కడ 2 క్రేన్లు. గత సంవత్సరం చూసాము, కొద్దిగా ఆలస్యం అవుతుంది. దాని ముందు సంవత్సరం ఇంకా కూడా ఆలస్యం అయింది. సో అందరు తొందరగా బయలుదేరితే వారికి కూడా సౌకర్యార్థంగా ఉంటుందని వారికి తెలియజేస్తున్నాను. దాదాపు 29,000 మంది పోలీస్ సిబ్బంది, 20,000 సిటీ పోలీస్ నుండి, 9,000 మంది బయట నుండి వచ్చి ఉన్నారు. వారందరూ కూడా రేపు షిఫ్ట్ వారీగా డ్యూటీస్లో నిమగ్నమై ఉంటారు. దాదాపు 40 గంటల పాటు ఈ కంటిన్యూస్ బందోబస్తు ఉంటుంది. ఎందుకంటే విగ్రహాల సంఖ్య కూడా అంత పెరిగింది. రేపు కేవలము హుస్సేన్ సాగర్ లేక్లోనే 50,000 విగ్రహాల నిమజ్జనం జరగబోతుంది రేపు ఎల్లుండి. సో ఉదయం లేచేసరికి ఈరోజు మేము కూడా చూసాము, ఆశ్చర్యపోయాము. విగ్రహాలు చాలా లేట్గా తెల్లవారుజామున బయలుదేరి వచ్చేసరికి అక్కడ రోడ్స్ పైన అంతా జామింగ్ అయ్యి మేము కొద్దిగా ఇబ్బంది పడవలసి వచ్చింది. సో ఈరోజు రాత్రి కొద్దిగా తొందరగా బయలుదేరాలని అందరినీ సూచించాము. మా ఆఫీసర్స్ కూడా చెప్పాము, వాళ్ళు వెళ్ళి చెప్తారు. రేపు కూడా ఎంత తొందరగా బయలుదేరితే అంత సాఫీగా మనము నిమజ్జన కార్యక్రమం పూర్తి చేయొచ్చని అందరికీ నేను తెలియజేస్తున్నాను.